హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఏ టు జెడ్ న్యూస్. ఈరోజు ఈ వీడియోలో నేను పింఛన్లకు సంబంధించి ఒక ముఖ్యమైన అప్డేట్ని అయితే తీసుకొచ్చాను. దాని గురించి పూర్తిగా నేను ఈ వీడియోలో మీకు వివరిస్తాను. మీరు కూడా వీడియో చివరి వరకు చూసి తెలుసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ మీకు తెలిసిన వాళ్ళకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి, సో దట్ వాళ్ళు కూడా తెలుసుకుంటారు. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. పింఛన్ల పంపిణీపై మంత్రి ఒక కీలక వ్యాఖ్యలను అయితే చేశారు. ఇక నుంచి ఎవరెవరికి పింఛన్లు అయితే మంజూరు అవుతాయో, ఎవరెవరికి పింఛన్లు అయితే ఇవ్వబడుతుందో వాటన్నిటి గురించి కూడా కొన్ని వ్యాఖ్యలను అయితే చేశారు. దాని గురించి మీకు పూర్తిగా ఈ వీడియోలో వివరిస్తాను. తెలంగాణలో చేయూత పెన్షన్ పంపిణీ పూర్తిగా పారదర్శకంగా సమర్థవంతంగా మార్చేందుకు రాష్ట్ర మంత్రి సీతక్క కీలక చర్యలు చేపట్టారు. ప్రజాభవన్లో నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో ఆమె ముఖ్య వ్యాఖ్యలు చేశారు. మంత్రి సీతక్క అధికారులు ఫేషియల్ రికగ్నైజేషన్ వంటి అధునాతన సాంకేతిక పద్ధతులు వినియోగించి నిజమైన లబ్ధిదారులకే పెన్షన్ చేరేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సాంకేతిక కారణాలతో పంపిణీ ఆలస్యమైతే వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. వేలిముద్రల సమస్యల వల్ల ఇబ్బందులు పడుతున్న వృద్ధులకు ఈ సౌకర్యం ఎంతో ఉపయోగకరమని ఆమె పేర్కొన్నారు. ప్రభుత్వం మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తోందని సీతక్క స్పష్టం చేశారు. 15 ఏళ్ల వయసు నుంచే మహిళా సంఘాలలో సభ్యత్వం కలిగిస్తున్నామని, మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు, ఇందిరా క్యాంటీన్లు, ప్రమాద బీమా ద్వారా పేద కుటుంబాలకు మద్దతు అందిస్తున్నామని కూడా తెలిపారు. మహిళలు కేవలం ఫ్రీ బస్సు ఎక్కేవారే కాదు, వారిని బస్సు ఓనర్లుగా మార్చింది మా ప్రభుత్వం అని సీతక్క వ్యాఖ్యానించారు. ఈ పథకం మహిళల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచిందని చెప్పారు. పిల్లలు వదిలేసిన తల్లిదండ్రులకు ప్రభుత్వం ఇస్తున్న చేయూత పెన్షనే వారి ధైర్యం అని సీతక్క స్పష్టం చేశారు. పేదరిక నిర్మూలనకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, పేదరికం తగ్గకపోతే సమాజంలో అంతరాలు పెరుగుతాయని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. సో ఇదండి ఈ వీడియోకి సంబంధించి ముఖ్యమైన అప్డేట్ అయితే. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.